అరే అద్దురా షించాన్ తర్వాత ఎప్పుడన్నా ఎల్లురా. నేను ఎప్పుడు అడిగినా నువ్వు ఇలాగే అంటావని నువ్వు ఇప్పుడు ఒప్పుకునే వరకు అసలు పార్క్ వెళ్తా జాతనే. అబ్బా ఈ షించాన్ గాడు వదిలేటట్లేడే. సరే వెళ్ళురా. అమ్మయ్య జాతనే అయితే ఒప్పుకున్నాడు పార్క్ వెళ్ళడానికి. మరి నేను అడుగుతూ ఒప్పుకోకుంటుంటాడా ఫ్రెండ్స్? రేపని గరాజులో ఉన్న సైకిల్ వేసుకొని పార్క్ వెళ్దాం. నేను పార్కులో ఆడుకుంటాను మంచిగా. ఈ షించాన్ గాడు పార్క్ వెళ్తాడు, పార్క్ లో మంచిగా ఆడుకుంటాడు. అవును పార్క్ లో ఏం ఆడుకుందాం? తీట పనులు చేద్దాం. One eternity later. ఫైనల్ గా పార్క్ వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా తీట పనులు చేద్దాం. పార్క్ మధ్యలోకి వెళ్దామా ఇక్కడ నుంచి చేద్దామా? అద్దు పార్క్ మధ్యలోకి వెళ్దాం. మధ్యలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు తీట పనులు స్టార్ట్ చేద్దాం. షించాన్ గాడు పార్క్ వచ్చాడు, తీట పనులు చేస్తాడు. తీట పనులు స్టార్ట్ చేద్దాం. ఏం తీట పని? ఇప్పుడు ఈ పార్క్కి ఒక పిల్లాడిని రావడం చూసా. ఆ పిల్లాడిని ఎత్తుకపోయి మన బేస్లో ఉంచుదాం. అదిగో పిల్లాడు అక్కడే ఉన్నాడు. ఇక నేను వెళ్ళి కిడ్నాప్ చేస్తా. అరే పిల్లోడా వచ్చి కారు ఎక్కురా. అంకుల్ అంకుల్ నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తాను అంకుల్? నేను మా ఇంటికి వెళ్తా అంకుల్. ఇంటికి లేదు ఏం లేదు, వచ్చి వెక్కురా. నేను మా ఇంటికి వెళ్ళిపోతా అంకుల్. అరే కారు ఎక్కు. బేస్కైతే వచ్చేసాం. ఏ పిల్లోడా దిగు. నేను కోలేరా, లేదంటే చంపేస్తా. ఈ ఇల్లు నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఏ ప్రాంతం? అరే వీడోడు చిన్న పిల్లోని పట్టుకొచ్చావురా. ఏ పిల్లోడా ఎటు వెళ్తున్నావురా? నీకు చావాలని ఉందా? ఇదిగో తీసుకో తీసుకో, ఇది తీసుకో. మళ్ళీ ఎప్పుడైనా ఎటైనా వెళ్తావా? వెళ్ళను, మళ్ళీ ఎటు వెళ్ళను. నన్ను కొట్టకండి. జాకనే నన్ను కాపాడు ప్లీజ్. ఈ షించాన్ గాడేంటి ఇంకా రావట్లేదు? ఈ షించాన్ గాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? పార్కు వెళ్తా అన్నాడు కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం. పార్క్ దగ్గరకైతే వచ్చేసాం. అదిగో పార్క్ కూడా వచ్చేసింది. త్వరగా వెళ్ళి షించాన్ గాడిని వెతుకుదాం. ఈ షించాన్ గాడు ఎక్కడున్నాడు పార్క్లో? షించాన్ 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 గాడు ఏంటి ఇక్కడ కనబడట్లేదు? షించాన్ గాడు దారి తప్పిపోయాడా ఏంటి? పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషన్ అయితే వచ్చేసింది. పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. ఈ షించాన్ అయితే నేను ఎందుకే బయటికి పంపియండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరే ఎలా తప్పిపోయాడో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం చెప్పనా. సార్ మా షించాన్ అయితే కనబడట్లేదు సార్. పేరేంటన్నావు? షించానా? ఎలా తప్పిపోయాడు? పొద్దున పార్క్ వెళ్ళాడు సార్, అప్పటి నుంచి కనబడట్లేదు. నాకు మొత్తం అర్థమైపోయింది. మీ షించాన్ని రెడ్ క్రిమినల్ గ్యాంగ్ కిడ్నాప్ చేశారు. మరి చెప్పనా, రెడ్ క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోండి సార్. వాళ్ళని మేము ఏం చేయలేము, కానీ నాకు ఒకటి తెలుసు, వాళ్ళ బేస్ జంగిల్లో ఉంటుంది. ఓకే సార్, నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తా. ఇప్పుడైతే మనం ఫస్ట్ జంగల్కి వెళ్దాం. అరే రెడ్ క్రిమినల్స్, నేను వచ్చేస్తున్నారా? జంగల్కి అయితే వచ్చేసాం. ఆ రెడ్ క్రిమినల్ వాళ్ళ బేస్ అక్కడే ఉంది. పదండి వెళ్దాం. అరే రెడ్ క్రిమినల్స్, మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రాప్స్ పెడతారు వాళ్ళు. ఇప్పుడు మా షించాన్ గారిని తీసుకువెళ్దాం. మనమైతే జాగ్రత్తగా అటాక్ చేయాలి. అరే షించాన్ ఎక్కడున్నావురా? షించాన్ గాడు కనబడ్డాడు. అరే రెడ్ క్రిమినల్స్ వస్తున్నా, ఆగండ్రా.
మీకెంత ధైర్యం ఉంటే మా షించాన్ గారిని కిడ్నాప్ చేస్తారా? వస్తున్నాను, తీసుకోండ్రా. ఫస్ట్ వీడిని కొడదాం. తీసుకో, ఇది తీసుకో, 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 ఇది తీసుకో, తీసుకో. అది రే మిమ్మల్ని కూడా తాగండ్రా. ఇదిగో, ఏయ్ షించాన్ కొంచెం జర్రా. ఇదండి రోడ్లో వచ్చింది. ఏయ్ ఇని కూడా కొట్టేద్దాం. ఇంత ధైర్యం ఉంటే మా షించాన్ కిడ్నాప్ చేస్తారా? థ్యాంక్స్ జాకన్నయ్య, థ్యాంక్స్. రేపటి నుంచి నీ మాటలు వింటాను. నువ్వు వస్తావని నాకు తెలుసు జాకన్నయ్య. థ్యాంక్స్ జాకన్నయ్య, థ్యాంక్స్. ఈ కథ ఇప్పుడే అయిపోలేదు. రెడ్ క్రిమినల్ మళ్ళీ వస్తారు.